నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం వైసీపీ టీడీపీ నేతలు చేరికలపైనే దృష్టి పెట్టాయి. ఇప్పుడు మాత్రం చేరికలే కాదు, ప్రత్యర్థుల బంధువులకు గాలం వేయడం ఆసక్తికర పరిణామంగా మారింది. గట్టిగా పట్టున్న నేతలను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. సీమగడ్డ నంద్యాలలో పొలిటికల్ పోరు రంజుగా సాగుతోంది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు నేతలు. ఆళ్లగడ్డలో వైసీపీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా అఖిల సై అంటే సై అంటున్నారు. నువ్వు ఒకటంటే నేను రెండంటా, నువ్వు మా బంధువుల్ని నీ పార్టీలో చేర్చుకుంటే నేను నీ బంధువుల్ని మా పార్టీలో చేర్చుకుంటా అంటూ ఇద్దరూ ఢీ అంటే ఢీ అనుకుంటున్నారు. వైసీపీ వారిని టీడీపీలో చేర్చుకుంటే టీడీపీ వారిని వైసీపీలోకి లాక్కుంటున్నారు. ఇది కామన్ అయినా ప్రత్యర్థుల సమీప బంధువులకు గాలం వేసి తమ పార్టీ కండువా కప్పి ఆనందం పొందుతున్నారు. ప్రత్యర్థుల బంధువుల్లో అసంతృప్తిగా ఎవరున్నారో, విభేదించేవారు ఎవరున్నారో గుర్తించి వారిని తమ వైపు లాక్కుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ భూమా అఖిల పెదనాన్న కుమారుడు బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి వైసీపీలో చేరారు. భూమా అఖిల, భూమా కిషోర్ రెడ్డి మధ్య 5 ఏళ్లకు పైగా విభేదాలున్నాయి. టికెట్ వస్తే అఖిలతో తలపడేందుకు కిషోర్ రెడ్డి సిద్ధమయ్యారు. టికెట్ రాకపోవడంతో అఖిలను ఓడిస్తానంటూ వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో రగిలిపోయిన భూమా అఖిల విజేంద్రారెడ్డి బంధువులపై దృష్టి పెట్టారు. విజేంద్రారెడ్డి బంధువు గంగుల సుభాష్ రెడ్డి కుమారుడు పృథ్వీరాజ్ కుమార్ రెడ్డి, గంగుల ప్రహ్లాద్ రెడ్డి, పడకండ్లకు చెందిన రామకృష్ణారెడ్డిలు చంద్రబాబు అఖిల సమక్షంలో టీడీపీలో చేరారు. ఆళ్లగడ్డ 2వ వార్డు కౌన్సిలర్ బద్రి సుధామణి, ఆమె భర్త ఎమ్మెల్యే మేనమామ బద్రి సుధాకర్ రెడ్డి కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. మరికొందరు టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సమీప బంధువులు పార్టీలు మారడం చర్చనీయాంశమైంది.